హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో ఫలూదా రెసిపీ చేసుకోబోతున్నామండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఫలూదా ప్యాక్స్ అన్ని స్టోర్స్లో అవైలబుల్ అవుతాయండి అండ్ ఆల్ ఫ్లేవర్స్ అవైలబుల్ అవుతాయి. నేను 200 గ్రామ్స్ రోజ్ ఫ్లేవర్ తీసుకున్నాను అండ్ మనం తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి ఈజీగా 6 to 8 గ్లాసెస్ వస్తాయండి. 3 టేబుల్ స్పూన్స్ సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టుకున్నానండి. అలాగే హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను. మీరు నార్మల్ మిల్క్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని హాఫ్ లీటర్ మిల్క్ని ఇలా యాడ్ చేసుకొని అలాగే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి అడుగు పట్టనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. పాలు మరిగేప్పుడు చుట్టూ ఉన్న ఈ మీగడని కూడా పాలలోకి యాడ్ చేసుకుంటూ మరిగించుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలు చక్కగా మరిగిన తర్వాత ఈ ఫలూదా ప్రీమిక్స్ పౌడర్ని మిల్క్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో సేమియా, షుగరు అవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా ముందే యాడ్ అయి ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ఫలూదాన్ని ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఇందులో ఆల్రెడీ సేమియా మనకి యాడ్ చేసి ఇస్తారు. ఆ సేమియా ఉడికితే చాలండి. నార్మల్ రెగ్యులర్గా సేమియా ఎలా ఉడుకుతుందో అలా ఉడికించుకుంటే చాలు. కాకపోతే మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనుకుంటే, చిక్కగా కావాలా లేకపోతే లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలనుకుంటే మీరు దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. సేమియా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కూల్గా సర్వ్ చేసుకుంటే ఫలూదా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇలా గ్లాసులలోకి పూర్తిగా చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫలూదాని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా సేమియా కూడా వేసుకోవాలండి ఇందులో. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫలూదాలో సబ్జా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టం ఉన్న ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యూస్ చేయొచ్చు. నేను మాత్రం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యూస్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. తర్వాత మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను బాదం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఫలూదా రెడీ అయిపోయిందండి. ఇంకా స్ట్రాస్ వేసుకొని ఎంజాయ్ చేయడమే. కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు హోమ్ మేడ్ ఫలూదా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పటికైతే ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.